దేవుని ప్రణాళిక ఎంత తీవ్రంగా లేదా ఎంత కఠినంగా దేవుడు తీసుకుంటాడంటే ఇదే మనకి ఎగ్జాంపుల్. ఎందుకంటే దేవుడు చేయాలనుకున్న ప్రణాళిక, ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా ఎట్లయినా నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. దానికి రుజువేంటో తెలుసా? తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువుని ఆయన ఇయ్యడానికి వెనకంచె వేయలేదు కదా. యేసు ప్రభుకి ఇప్పుడు ఆయన ఈ భూలోకానికి వచ్చి అనేక రకాల నిందలు, అవమానాలు ఎన్నో పడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టబడి, ఒళ్ళంతా దున్నబడి, సురూపమైనను సొగసైనను లేకుండా ఆయన కలువరి సిలువలో వేలాడబట్టం తండ్రి అయిన దేవునికి ఇష్టమా? కానీ ఆయన ఒప్పుకున్నాడు కదా. ఎందుకు? గాడ్ ఈజ్ విల్లింగ్ టు మేక్ హిస్ ప్లాన్ డన్. అంతే. దేవుడు తన చిత్తాన్ని చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. తన ప్రణాళికలు నెరవేర్చాలనుకుంటే దేనికైనా ఆయన తెగిస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన చిత్తం జరగాలంతే. ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలి. నీకెంత నొప్పి వస్తుంది, ఎంత బాధ అవుతుంది, ఎంత ఏడుస్తున్నావు, ఎంత శ్రమలో ఉన్నావు, ఎంత నలిగిపోతున్నావు, ఎంత కృంగిపోతున్నావో, దట్ ఈస్ సెకండరీ ఫర్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్లాన్ టు ఎగ్జిక్యూట్. మనలో దేవుని చిత్తం జరగడం కోసమే దేవుడు ఎదురు చూస్తాడు.